హలో హాయ్ అండి. మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ అయిన వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇది నాకు చాలా స్పెషల్ అండి. ఏంటంటారా, ఇప్పుడు నేను 7th మంత్ ప్రెగ్నెంట్ అండి. దిస్ ఈజ్ మై థర్డ్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ నాకు ఇద్దరు బాబులండి. అయితే నేను ఎందుకు అవాయిడ్ చేయకుండా ఉంచుకున్నా అంటే, నాకు పాప అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకోసమనే ఉంచుకున్నాను. కానీ నాకు పాప పుడుతుందా బాబు పుడుతుందా నాకు తెలీదు. కానీ ఎవరైనా హెల్దీగా పుట్టాలి. దేవుడు ఎంతోమందికి పిల్లల్ని ఎదురు చూస్తుంటే ఇస్తలేడండి. కానీ మనం ఇచ్చినప్పుడు అవాయిడ్ చేయకూడదని, నేను అలా పాపను తగులుతుందని నాకు అనిపించింది. అందుకనే ఉంచుకున్నాను అంతే. ఇంక వేరే ఏం రీజన్ లేదు. కానీ ఉంచుకున్నందుకు నాకు పాప పుట్టాలని నేను బాగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన మీ అందరూ కూడా అలానే బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో ఒక స్పెషల్ ఉందండి. ఏంటంటారా, అయితే నేను ఫస్ట్ నా శ్రీమంతం అప్పుడు కట్టుకున్న శారీని కట్టుకొని ఈ వీడియో అనేది తీశాను. అయితే 5th మంత్లో అమ్మ వాళ్ళ ఇంటికి నిద్ర చేయడానికి వెళ్తామండి. వెళ్ళినప్పుడు మనం తిరిగి వచ్చేటప్పుడు అత్తగారింటికి చలివిడి అనేది మన వెంట తీసుకొస్తారండి. ఎందుకంటే టమ్మీలో ఉన్న బేబీకి మంచిదని, చలవ అని. అయితే అలా మనం తీసుకొచ్చినప్పుడు మనం ఇక్కడ తాంబూలం అనేది ఇస్తాం కదా, అలా ఇచ్చేటప్పుడు నేను ఒక మెమొరీగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అనేది షూట్ చేసుకున్నా ఫ్రెండ్స్. అంతే, ఇంకేం లేదు. మనకు గుర్తుంటుంది కదా, అట్లా అందుకని. అయితే నేను ఈ వీడియోలో కొన్ని పిక్స్ అనేది, నా ఫస్ట్ శ్రీమంతం పిక్స్ అనేవి నేను యాడ్ ఇస్తున్నాను చూడండి. ఈ వీడియోలో ఫస్ట్ పిక్ అనేది నేను అత్తమ్మ మామయ్యది పెట్టాను. మామయ్య అయ్యారండి. ఫస్ట్ బాబు 8th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయ్యారు. అదే మాకు చాలా అంటే చాలా తీరని లోటు. నెక్స్ట్ మా ఫ్యామిలీ పిక్స్ పెట్టానండి కొన్ని. ప్లీజ్ అండి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మా ఫ్యామిలీ పిక్ వస్తుంది.